హాయ్ హలో నమస్తే అండి, మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వచ్చరికి విజయ్ సన్నీ గారు అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఈ మైక్ పట్టుకునే స్థాయి నుంచి మళ్ళీ ఈ మైక్ తో నువ్వు ఇంటర్వ్యూ చేస్తా గెస్ట్ రోల్ గా చేస్తున్నావు అంటే అంత స్థాయికి ఎదిగిపోయావు కదా. సో నువ్వు ఎలా అనిపిస్తుంది? లేదు, అక్కడే ఉన్నా బ్రో. అక్కడే లేవు, అట్లా కాదు. ఈ మైక్ పట్టుకునే స్థాయి నుంచి ఇదే మైక్ కి మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తున్నావు. సో ఆ పొజిషన్ అంటే చాలా చాలా ఎత్తుకు ఎదిగిపోయావు. సో అలా ఎలా అనిపిస్తుంది? నేను ఎప్పుడు ఎత్తుకెదిగానే నాకు అనిపింది కూడా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు ఫస్ట్ నుంచి యాక్టింగ్ ఇష్టము. నేను దాని వేని ఎలా వెళ్ళాలి అని ఎత్తుక్కొని వెళ్ళాను. అండ్ అలాగే నాకు బిజినెస్ కూడా చాలా ఇష్టము. ఎందుకంటే లైఫ్లో ఆ రెండు అనేది నా డ్రీమ్, యాక్టింగ్ అండ్ బిజినెస్. దీనికి నాకు ఖచ్చితంగా నేను ఫస్ట్ నుంచి ఒక ఇన్స్పిరేషన్ నాగార్జున గారు. మీరు బిలీవ్ చేయరు కానీ ఎస్. సో అండ్ యాక్టింగ్లో నాకు సుశాంత్ సింగ్ రాజ్పూత్. సో ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే దాని వెనకాల మనం 100% ఎఫర్ట్ పెడితేనే అవుతుంది. ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను. ఒక బెస్ట్ ప్రాజెక్ట్ ఇంకా ఇవ్వలేదు మన వాళ్ళకి. ఖచ్చితంగా ఈసారి మేము చాలా అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వస్తున్నాం. నేను హిట్ ఫట్ గురించి మాట్లాడను. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఈసారి 100% ఐ వాంట్ టు మేక్ ఇట్ సక్సెస్. నాగార్జున గారి విషయం వచ్చి చెప్తున్నా. సో ఈ సెలూన్ లో ఆయన ఏమైనా ఇచ్చాడు, మీకు సహాయం చేశాడా? ఆయన ఎప్పుడు మాతోనే ఉంటారు. అట్లా కాదు ఫినాన్షియల్ గా ఏమన్నా సహాయం చేశాడు? ఎప్పుడు కూడా నేను అదే చెప్తాను. ఫినాన్షియల్గా ఆయన ఇది నేను నాకు ఇంట్రెస్ట్ పెట్టింది. అండ్ ఆయన నాకు విషెస్ చెప్పాడు, కంగ్రాచులేషన్స్ అని. సో ఆయన దగ్గర నుంచి ఆ బ్లెస్సింగ్స్ చాలు బ్రో. సో ఆయన అడిగితే ఇలాంటి 100 పెడతారు మేము అడిగితే. కానీ నేను బిగ్ బాస్లో సంపాదించిన డబ్బులు ముందే చెప్పాను, అందులో వచ్చిన కొంత మనీని సేవ్ చేసి సలూన్ పెడతాను అని. సో అప్పుడే అనుకున్నాను నేను, ఇంకా లేట్ అయింది. కానీ నార్మల్గా ఎందుకు వస్తే గట్టిగా రావాలి. అది కూడా టీబీసీ బ్రాండ్ ఇస్ వెరీ గుడ్ బ్రాండ్. జార్డన్ అండ్ అలెక్స్ వాళ్ళిద్దరి సపోర్ట్తో ఇంత మంచి బ్రాండ్ లేకుండా కూడా పెట్టచ్చు కదా సెలూన్. బ్రాండ్ ఇస్ లైక్, మనకి ఒకటి చెప్తా బ్రో, ఏదైనా సరే ఒక మంచి ప్రోడక్ట్ని మనం మార్కెట్లోకి తేవాలంటే ముందుగా ఒక బ్రాండ్ని మనం ముందుకు తీసుకునేవాళ్ళు. వాళ్ళు దీని మీద చాలా రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ నాకు చాలా హెల్ప్ అయింది. నేను వాళ్ళతో కలవడానికి ఒక రీజన్, ద వర్క్ డెడికేషన్ దే హ్యావ్. వాళ్ళు అంత డెడికేషన్ ఉంది కాబట్టి మన సూపర్ స్టార్ అయినటువంటి విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెయిర్ స్టైల్ చేయించుకున్నారు. సో అలాంటి ఒక సూపర్ ఎక్స్పర్ట్ హెయిర్ స్టైలిస్ట్ని ఇక్కడికి తెచ్చే అవకాశం నాకు వచ్చినప్పుడు వై విల్ ఐ లూజ్? సో మనందరి కోసమే నేను ఈ పని చేస్తాను. ఇది కేవలం సెలబ్రిటీస్కి మాత్రమే యూజ్ అవుతుంది చెప్తున్నారు? అసలు లేదు బ్రో, కామన్గా ఎలా ఉన్నాయి అసలు? టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్స్ ఉంటాయి లేదు బ్రో. మెనూ చూసి చాలా మంది అన్నారు మేము ఏదో చాలా రేట్ ఎక్స్పెక్ట్ చేసాం. నేను అందుకే అందరికీ ఈక్వల్గా ఉండేటట్టే ప్లాన్ చేశాను. మళ్ళీ చెప్తున్నా బ్రో, నేను దీంతో మనీ చేసుకోకపోవచ్చు అది సెకండరీ. నేను ఇది పెట్టింది నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ఐ వాంట్ టు బ్రింగ్ సలూన్. మేము కూడా బిగ్ బాస్ టైంలో చూసాం. మేము బిగ్ బాస్ మేము పెద్ద ఫ్యాన్. మీతో అప్పుడు మీ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. సో మా ఫ్రెండ్స్ చేత చాలా మంది ఓట్లు ఇవ్వాలి మీకు. సో అప్పుడు మేము చూసాము సెలూన్ పెట్టాలని ఒక చిన్న థాట్ అప్పుడు మీరు కలిగింది. దానికంటే ముందు నేను ఒక 8 years దాకా అప్పటి నుంచో నేను ప్లాన్ చేసేవాడిని. ఇప్పటికైంది బ్రో. అది సుమారు ఎంత బడ్జెట్ ఎంత చూస్తే మీ నోటితో చెప్తే బాగుంటుంది. అంటే నా మూవీస్ కూడా చేశాను, నేను బిగ్ బాస్ చేశాను, దానికి ముందు కూడా చేశాను. ఆ సేవింగ్స్ ఐ నో, లైక్ డెఫినెట్లీ ఇది ఒక మంచి ప్రాజెక్ట్ని తేవాలంటే వీ నీడ్ టు స్పెండ్ గుడ్ మనీ. సో దీనికి తోడు నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, సాయి అండ్ పాని. దే సపోర్టెడ్ మీ. వాళ్ళ సపోర్ట్ ద్వారా 100% ఫుల్ఫిల్ చేయగలిగాను. థ్యాంక్ యూ. సో ఫ్యూచర్ లో ఇంకా మూవీస్ మంచి ప్రాజెక్ట్స్ 100% ఒక మంచి సబ్జెక్ట్తో వస్తున్నాను. మీరు ఎప్పుడు వచ్చిన వెబ్ సిరీస్ ద్వారా వస్తారు మాక్సిమం. సో ఈసారి ఏమన్నా కొత్తగా అంటే థియేటర్ లేదు బ్రో, నేను ఆల్రెడీ మూవీస్ చేసాను. సౌండ్ పార్టీ ఒకటి, అన్స్టాపుల్ ఒకటి, అండ్ సకల గుణ విరమ, ఆ 3 చేశాను. వెబ్ సిరీస్ ATM చాలా మంచిగా వెళ్ళింది. అది సో హ్యాపీ. ఇంకా మంచి ప్రాజెక్ట్ అయితే చేస్తాను. మ్యారేజ్ ఎప్పుడు? చేసుకున్నప్పుడే బ్రో.